హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము ఆలు శనగల కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక కప్పు శనగలు తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత శనగల్లోకి వాటర్ వేసేసుకొని 8 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. మీరు మార్నింగ్ కర్రీ కనుక ప్రిపేర్ చేయాలనుకుంటే ముందు రోజు నైటు శనగల్ని నానబెట్టేసుకుంటే మనకు కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు శనగలు తొందరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 3 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసేసుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 4 టమాటాలను పీసెస్లా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ని ఆయిల్లోకి వేసేసుకోవాలి. మనం ఈ విధంగా టమాటాను పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల మనకు కర్రీలోకి గ్రేవీ ఎక్కువగా వచ్చేస్తుందండి. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో టమాటాలను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి టమాటా పేస్ట్లో పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా టమాటాల నుంచి ఆయిల్ పైనకి ఫ్లోట్ అవుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూను పచ్చి ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మనం వేసిన మసాలా పొడులన్నీ టమాటా పేస్ట్లో ఉడికేటట్టుగా మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి నానబెట్టేసుకున్న శనగలు వేసేసుకోవాలి. నేనైతే పొటాటోలని పైన పొట్టు తీసేసుకొని పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసి వేసేసుకున్నానండి, ఉడికించలేదు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కుక్కర్ పైన మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలిపేసుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనము శనగలు అలాగే పొటాటోస్ని పచ్చిగానే వేసేసుకున్నాం కాబట్టి కాసేపు ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకోవాలి. మనము ఏ కప్పుతోనైతే శనగలు వేసేసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వాటర్ వేసేసుకొని ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. విజిల్స్ అనేది మన కుక్కర్ని బట్టి ఉంటాయండి. నేనైతే 4 విజిల్స్ పెట్టేసుకున్నా. 4 విజిల్స్ వచ్చేసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కుక్కర్ పైన మూత తీసేసుకొని ఇప్పుడు మనము శనగలు ఉడికినా లేదా చెక్ చేసుకుందాము. ఇక్కడ మనకి శనగలు ఉడికిపోయినాయండి. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకొని కర్రీ ఒక్కసారి ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, ఇక్కడ మనకి శనగలు పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసేసుకొని చూసేద్దాము. చూడండి, మనకి సూపర్ టేస్టీగా ఉండే ఆలు శనగల కాంబినేషన్లో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీ మనము చపాతీస్లోకి వైట్ రైస్లోకి కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది. మరి కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.